అమరావతిలో అంతా అనుకున్నట్టుగానే జరుగుతోందన్నారు ఏపీ మంత్రి నారాయణ. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో రెండో విడత భూ సమీకరణపై చర్చిస్తామన్నారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాలు పూర్తవుతాయని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల పనులను పరిశీలించారు. రాజధానిలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. సబ్ కమిటీ చర్చల అనంతరం కేబినెట్ భేటీలో ల్యాండ్ పూలింగ్ అంశంపై చర్చిస్తామన్నారు. అమరావతిలో లీగల్ టెక్నికల్ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ యాక్చువల్ గా నెక్స్ట్ కేబినెట్ కి వస్తుందండి. యాక్చువల్ గా నెక్స్ట్ కేబినెట్ లో పెడతాం. కేబినెట్ లో అప్రూవ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేయడం. ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి. కేబినెట్ లో సీఎం గారు ఏం చెప్పారంటే సబ్ కమిటీ ఉంది కదా, సబ్ కమిటీలో డిస్కస్ చేశారా లేదన్నారు. యాక్చువల్గా ఆ సబ్ కమిటీ యాక్చువల్గా ఉండేది ఇంకో దానికి ఉండింది. అయితే ఆ సబ్ కమిటీనే ఈ సబ్ కమిటీనే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో డిస్కస్ చేసి తీసుకురమ్మన్నారు. సబ్ కమిటీ రేపు ఎల్లుండో కూర్చొని డిస్కస్ చేస్తుంది. డిస్కస్ చేసిన తర్వాత ఈ క్యాబినెట్ పెట్టడం. అయితే సబ్ కమిటీలో డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని దాని ప్రకారం ముందుకు పడుతాం. ఎమ్మెల్యేలు మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 12 టవర్లు, మొత్తం 288 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు 6 టవర్ల నిర్మాణం జరుగుతోందని, నాన్ గెస్టెడ్ అధికారుల నివాసాల టవర్లు కూడా నిర్మాణాంతర దశలో ఉన్నాయని తెలిపారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో 6 టవర్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ వచ్చే మార్చి 31 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 3 ఏళ్లలోపే రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ ఏదైతే ఐఏఎస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సంబంధించినవి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాము, 100కి 100 పాళ్ళు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. మొత్తం 360 కిలోమీటర్ల రహదారులకు టెండర్లు పిలిచామన్నారు. ఐకానిక్ టవర్ డిజైన్లు పూర్తయ్యాయన్నారు. 75 ప్రైవేట్ కంపెనీలకు భూ కేటాయింపు పూర్తయిందని, డిసెంబర్ చివరి నాటికి కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభిస్తాయని తెలిపారు.